ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 22వ తారీఖు సందేశము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనము. అనేకులు దేవుని సేవించుటయందు గర్వించెదరు. దేవుని వాక్యము నెరుగక వారికి గల డిగ్రీలను బట్టి తత్వజ్ఞానమును బట్టి అతిశయపడుదురు. మనుషుల మెప్పు పొందుటకై లౌకికమైన జ్ఞానము మీదను రాతి కట్టడముల మీదను ఆధారపడుదురు. సువార్త ప్రకటించుటకు కెమెరాలపై ఇతర సాధనములపై ఆధారపడుదురు. వాక్యమును వాడవలసిన రీతిగా వాడరు. ప్రసంగములు చేయనప్పుడు మాత్రము వారు చెప్పు దానిని సమర్థించుకున్నటకు బైబిలు నందు కొన్ని వచనములు చదివి వినిపించుదురు. దేవుని వాక్యమునకు విరోధముగా నడుచు ప్రజలెన్నడూ వర్ధిల్లరు. మన జాతి గర్వము, విద్యా గర్వము, సంస్కార గర్వములను విరగొట్టుటకు దేవుడు అనేక పద్ధతులను వినియోగించును. ఆయన శిరస్సత్వము క్రిందికి వచ్చి ఆయన ఆధిపత్యమును అంగీకరించి దీనత్వము, సంపూర్ణ విధేయత కలిగి ఉండుట ద్వారానే దేవుని గృహమును కట్టగలము. ఈ సత్యమును బోధించుటకే మన ప్రభువు తన పూర్ణ మహిమతో కాక సాత్వికుడై గాడిద పిల్లనెక్కి యెరూషలేమునందు ప్రవేశించెను. దారి వెంబడి పరువబడిన బట్టలపై గాడిద పిల్ల నడుచుట ద్వారా దానికి ఘనత కలిగెను. అది విధేయత చూపక తన్నుటకు ఆరంభించి ఉండినచో పరువబడిన బట్టలపై నడుచు ఆధిక్యత, ఘనత దానికి దొరికి ఉండేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తును సరి అయిన విధముగా మనము హెచ్చించినేడల మనకును అట్టి ఘనత కలుగును. దైవ సేవకులమైన మనలో మానవ రీతిగా ఎట్టి ఘనతయు లేదు. అయితే ప్రభువునకు సంపూర్ణముగా విధేయత చూపినప్పుడే మనమెక్కడికి వెళ్ళినను మనపై దయయు ప్రేమయు అనేక విధములుగా కుమ్మరించబడును. మనము ఊరి గాడిదల వలె తన్నుటకు ఆరంభించినచో మనము కూడా దెబ్బలు తిందుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.